దాదాపు 4 శతాబ్దాల పాటు సినీ రంగానికి సుపరిచితుడు. ఏ పాత్ర అయినా సరే అలవోకగా చేయగల నట సామ్రాట్ కోట శ్రీనివాస్ నిన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. ఆయన జీవిత ప్రయాణం చూస్తే నటనలోనే కాకుండా రాజకీయాలలోనూ ఆయన 1999లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా 2004 వరకు పనిచేశారు. రాజకీయాలలోనే ఉంటూ తన సినీ రంగాన్ని కొనసాగించారు కోట శ్రీనివాసరావు. 1942లో జూలై 10వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో సీతారామాంజనేయులు సుశీల దంపతులకు జన్మించాడు. కోట తండ్రి వైద్యుడిగా కంకిపాడులో సుపరిచితులు. తన చదువు కీపాడు మండలం పునాదిపాడు గ్రామంలోనే జరిగింది. కళాశాలలో ఉన్నప్పటి నుంచే నాటకాలలో పాల్గొనడం వలన నటనపైన ఆసక్తి పెరిగిందని, ఒకవేళ నటుడు అవ్వకపోయి ఉంటే తండ్రి మాదిరి తాను కూడా వైద్యుడిగా అయ్యి ఉండేవాడనని కోట పలు సందర్భాల్లో చెప్పేవాళ్ళు. చిన్న చిన్న పాత్రలు వేసిన కోట తెలంగాణ ప్రాంతంలో బడుగుల జీవితంగా తెరకెక్కిన కుక్క అనే సినిమాలో దొరపాత్ర ద్వారా సినిమా రంగానికి పరిచయమయ్యారు. ఒకటా రెండా దాదాపు 750 పైగానే సినిమాలలో నటించాడు. ఆయన నటనకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం 2015 పద్మశ్రీ మరియు 9 నంది అవార్డ్స్ అందుకున్నారు. అయితే కోటాతో పనిచేసిన అప్పటి నటులంతా ఆయన మరణం పట్ల భావోద్వేగానికి గురయ్యారు. తన తొలి చిత్రం చిరంజీవితో తీయగా, చివరి చిత్రం పవన్ కళ్యాణ్ మూవీ. ఆయన మరణించడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఏది ఏమైనా కొందరు మాత్రమే నటిస్తారు, కానీ కోట శ్రీనివాసరావు మాత్రం జీవించి ఆ పాత్రకు జీవం పోస్తారు. ఆయన మరణించినప్పటికీ తన నటించిన సినిమాలతో మనందరితో ఉంటారు ఆయన.